వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ తాజా వార్త ఏంటంటే ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీవీ చైర్మన్, CEO, సీనియర్ ఉద్యోగులు పరారీలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తూ ఉంది. సాధారణంగా మీడియా జోలికి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వెళ్ళరు, అంటే అంత సులువుగా వెళ్ళరు. మరీ ఇబ్బంది అనిపిస్తే నోటీసులు ఇస్తారు, లేదంటే పరువు నష్టం దావా వేస్తారు, కానీ అరెస్టుల దాకా వెళ్ళరు. ఇప్పుడు ఈ అరెస్ట్కి కారణం ఏంటంటే ఎన్టీవీలో ఈ మధ్య ఒక కథనం ప్రసారం అయింది. తెలంగాణలో ఒక మంత్రికి, ఒక IAS అధికారికి సంబంధం అంటగడుతూ ఈ కథనాన్ని ప్రసారం చేశారు. ఇది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే ఇది అసలు వార్తే కాదు. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, లేదంటే వ్యక్తిగత విషయాలే వార్తలుగా చలామణి అయ్యే పరిస్థితి కూడా కాదు, దుస్థితి దాపురించింది ఇవాళ. జర్నలిజం ఆ స్థాయికి దిగజారిపోయింది, విజయవంతంగా దిగజార్చారు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాతనే ఈ దిగజారుడు అనేది మరింతగా పెరిగింది. ఇక్కడ ఈ వార్త ఏదైతే ఉందో అదేంటంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ వార్త అయి ఉంటుంది. ఆ మంత్రిని దెబ్బతీయటానికి, ఆ మంత్రికి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళకి లాభం చేకూర్చడానికి ఈ కథనాన్ని వండి వార్చారని అర్థమవుతా ఉంది. ఇలాంటి వార్తను ప్రసారం చేసి పత్రికా విలువలు తొంగలో దొక్కారు. సాధారణంగా ఇలాంటి వార్తలు ప్రసారం చేసేటప్పుడు లేదా రాసేటప్పుడు యాజమాన్యానికి తెలియకుండా జరగదు. ఎందుకంటే ఇవాళ రేపు ధనమే అర్హత మీడియా ఛానళ్ళు పెట్టడానికి. అలా ధనం సంపాదించిన వాళ్ళంతా కూడా మీడియా ఛానళ్ళు పెట్టిన తర్వాత ముఖ్యమైన వార్తలు ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి తెలియకుండా రాయటానికి, ప్రసారం చేయడానికి వీలు కాదు. పత్రికా రంగంలో, మీడియా రంగంలో 30 ఏళ్ల అనుభవంతో చెప్తున్న విషయం ఇది. ప్రముఖుల మీద నెగిటివ్ వార్త వస్తే దాన్ని ఖచ్చితంగా మేనేజ్మెంట్ దృష్టిలో పెడతారు. మేనేజ్మెంట్ ఆమోదం తర్వాతే దాన్ని ప్రచురిస్తారు. ఇక్కడ ఈ వార్త కూడా అలాంటిదే. మంత్రి ప్రముఖుడు, IAS అధికారిని ప్రముఖులే కాబట్టి సో యాజమాన్యానికి తెలియకుండా ఈ వార్త రాదు. ఇందులో జర్నలిస్టుల ప్రమేయం ఉండదు అని జర్నలిస్ట్ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ వార్త మీద IAS అధికారులు, IPS అధికారులు సీరియస్ అయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోకపోతే సహాయ నిరాకరణ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టుగా కూడా తెలిసింది. IAS అధికారుల సంఘం అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక సిట్ ఏర్పాటు చేశారు దీని మీద విచారణకు. ఆ సిట్ అధికారులు ఛానల్కి వెళ్ళి ఆ వార్తను ప్రజెంట్ చేసిన యాంకర్ను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. ఆ యాంకర్ ఇచ్చిన సమాచారంతో ఇంకొంతమంది మీద కేసులు నమోదు చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇన్పుట్ ఎడిటర్ని, 2 రిపోర్టర్లని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనం కలిగించింది. అయితే జర్నలిస్టుల అరెస్ట్ను జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తున్నాయి. అలాగే BRS నేత హరీష్ రావు గారు కూడా తీవ్రంగా ఖండించారు. పండగ పూట జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా అని. జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయంటే అది ఖండించడం సబబే. ఎందుకంటే జర్నలిస్టుల హక్కుల ప్రయోజనాలకి, జర్నలిస్టుల హక్కుల రక్షణకు జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు, ఖండిస్తారు కూడా. కానీ హరీష్ రావు గారి స్పందన అతిగా ఉంది. ఒక మహిళా అధికారి వ్యక్తిత్వం మీద బురద జల్లే విధంగా స్టోరీ ప్రసారం చేసి ఆమె పరువుని, కుటుంబాన్ని దెబ్బతీసిన ఘటనలో హరీష్ ప్రకటన సమర్థనీయం కాదు. హరీష్ రావు వాళ్ళ ఇంట్లో మహిళల మీద ఏదైనా మీడియా సంస్థ ఇలాగే కథనాలు ప్రసారం చేస్తే ఆయన స్పందన ఇలాగే ఉంటుందా? ఆయన ఊరుకుంటారా? వీళ్ళు కాబట్టి కేసు పెట్టి వదిలేశారు. అదే హరీష్ రావు అయితే ఆ మీడియా సంస్థ మీద జనాన్ని కూడా వదిలేవాడు. అయితే ఈ వార్తలో, ఈ కథనం ప్రసారం చేసిన అంశంలో జర్నలిస్టులకు సంబంధం ఉండదనే నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చాలా సంస్థల్లో ఎడిటర్లు, ఇన్పుట్ ఎడిటర్లు వీళ్ళంతా కేవలం నిమిత్త మాత్రులు. కథనాలు రాయాలన్నా, ఆపాలన్నా వాళ్ళ చేతుల్లో ఏముండదు. కాకపోతే ఆ పోస్టుల్లో ఉన్నందుకు వాళ్ళు బాధ్యత వహించాల్సిందే, తప్పదు. అంటే మాకు సంబంధం లేదంటే కుదరదు, నువ్వు ఎడిటర్ కదా నీకు సంబంధం లేదు అంటావేంటో అంటారు. ఒకప్పుడైతే ఎడిటర్కి తెలియకుండా, బ్యూరో చీఫ్కి తెలియకుండా వార్త వెళ్ళేదే కాదు. వార్తకి ప్రచురించాలన్నా, ఆపాలన్నా వాళ్ళే సుప్రీం. యాజమాన్యాలు పట్టించుకునేవి కాదు. ఆ ఫ్రీడమ్ ఉండేది. ఆ ఫ్రీడమ్ ఉండటం మూలంగా చాలా వరకు జర్నలిజం విలువలు చాలా కాలం పాటు నిలబడ్డాయి. ఇప్పుడేమైందంటే అడ్డదారుల్లో ధనం పోగేసుకున్న ధనవంతులు, డబ్బున్నోళ్ళు, అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు వీళ్ళంతా పేపర్లు, ఛానళ్ళు పెట్టిన తర్వాత యాజమాన్యమే సుప్రీం అయింది. వార్త వేయాలన్నా, తీయాలన్నా వాళ్ళ అనుమతి మేరకే జరగాలి. ఇప్పుడు తెలంగాణ పోలీసులు పెట్టిన కేసు నిలబడుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇది ఒక సంచలన వార్త.
రేవంత్ ప్రభుత్వం సాహసోపేతంగా వ్యవహరించిందని చెప్పాలి. ఇక్కడ ఈ కేసు మీడియా ఛానల్ మీద ఏదైతే కేసు పెట్టారో, ఏదైనా ఒక రాజకీయ కథనం వేయటం మూలంగా కేసు పెట్టారనో, లేదా ఇంకొక వివాదాస్పద కథనం ఏదో వేశారో అందుకని కేసు పెట్టారనో, లేదంటే కుంభకోణాన్ని వెలికి తీశారు అందుకని దానికి బాధ్యులైన వాళ్ళు రాజకీయ ప్రాబల్యంతో కేసు నమోదు చేయించారంటే ఖండించాల్సిందే. అలాగే నైతికంగా కూడా ఆ ఛానల్కి మద్దతు లభించేది. కానీ ఇది ఇప్పుడు వీళ్ళు ప్రసారం చేసిన వార్త అది ఒక దిగజారుడు వార్త. మీడియా విలువలు ఏమాత్రం పాటించకుండా ఒక మహిళను అడ్డం పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చుకునే విధంగా ప్రసారం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. రాను రాను మీడియా విలువలు ఎలా దిగజారుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. ఒకప్పుడు రామ్నాథ్ గోయంకా లాంటి మహోన్నతులు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేత రామ్నాథ్ గోయంకా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఇందిరాగాంధీ మీద, అతి శక్తివంతమైన ప్రధాని ఇందిరాగాంధీ మీద పోరాడారు. 30 ఏళ్ల నాడు మాకు జర్నలిజం పాఠాల్లో కూడా ఇలాంటి వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. జర్నలిజం నిబద్ధత విలువల గురించి చెప్పేవాళ్ళు, వాటిని పాటించిన వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ సమాజం కోసమో ప్రజాస్వామ్యం కోసమో కాకుండా, విలువల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పత్రికలు ఛానళ్ళు నడిపేవాళ్ళు తయారయ్యారు. ఇవాళ అర్హత ఏం లేదు, డబ్బు ఉండటమే అర్హత. డబ్బు సంపాదించిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పేపర్ పెట్టేయచ్చు, ఛానల్ పెట్టేయచ్చు. ఏమాత్రం జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళు, జర్నలిజం మీద ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా రావచ్చు, పేపర్ పెట్టవచ్చు, ఛానల్ పెట్టవచ్చు. దాని మూలంగా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పిలిచే మీడియా విలువలు దారుణంగా దిగజారిపోతున్నాయి. యాజమాన్యమే కాదు, కొంతమంది జర్నలిస్టులు కూడా అలాగే తయారయ్యారు. ఇప్పుడు జర్నలిజం విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.